ఒక 17 ఏళ్ల కుర్రాడు తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక విదేశీ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడి చలి, బలమైన గాలులు, చిన్న బౌండరీలు ఇవన్నీ భారతదేశంలోని పరిస్థితుల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దానికి తోడు రిచర్డ్ హ్యాడ్లీ లాంటి అత్యుత్తమ స్వింగ్ బౌలర్ అప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి వాతావరణానికి అలవాటు పడటానికి మన ఆటగాళ్లు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఒక సరదా సంఘటన కూడా జరిగింది. మనోజ్ ప్రభాకర్ తన గాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక అడాప్టర్ కావాలని హోటల్ స్టాఫ్కి ఫోన్ చేసి న్యూజిలాండ్ యాసలో అడిగే ప్రయత్నం చేశాడు. కాని వాళ్లకు అది అడాప్టర్లాగా కాకుండా డాక్టర్ అన్నట్లుగా వినిపించి వెంటనే ఒక ఫిజీషియన్ని ఆయన రూంకి పంపించారు. ఇలాంటి నవ్వుల మధ్య మొదలైన ఆ పర్యటనలో ఆ కుర్రాడికి అసలు పరీక్ష ముందుంది. క్రైస్ట్ చర్చ్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ అతనికి ఒక పీడకలలాంటి అనుభవాన్ని మిగిల్చింది. తను ఎదుర్కొన్న మొదటి బంతికే డానీ మోరిసన్ బౌలింగ్లో డకౌటయ్యాడు. అప్పుడు న్యూజిలాండ్ ఆటగాళ్లు అతన్ని స్కూల్ పిల్లాడివి, వెళ్ళి మీ స్కూల్ స్నేహితులతో ఆడుకో అని స్లెడ్జింగ్ చేస్తూ బూతులు కూడా తిట్టారు. కాని అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ మాటలు భరించాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో దాదాపు గంటపాటు క్రీజులో నిలబడి 24 పరుగులు చేయడం అతనికి కాస్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నేపియర్లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో తన సత్తా చాటే అవకాశం వచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి అతను 80 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. మరుసటి రోజు సెంచరీకి కేవలం 20 పరుగులు మాత్రమే కావాలి. సెంచరీ సాధించాలనే ఆలోచన అతని మదిలో తిరుగుతోంది. కాని 88 పరుగుల వద్ద ఒక డ్రైవ్ ఆడబోయి గాల్లోకి లేచిన బంతిని జాన్ రైట్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ క్షణం అతనికి ఎంత బాధేసిందంటే డ్రెస్సింగ్ రూంకి వెళ్లే దారిలోనే కన్నీళ్లు ఆగలేదు. నేరుగా బాత్రూంలోకి వెళ్లి చాలాసేపు ఏడ్చాడు. ఎందుకంటే ఆ సెంచరీ చేసి ఉంటే ప్రపంచంలోనే అతి పిన్న వయసులో టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ అతనికే దక్కేది. ఆ తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఫైనల్ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని కాలి కండరాలకు తీవ్ర గాయం కావడంతో కొన్ని రోజులపాటు క్రచెస్ వాడాల్సి వచ్చింది. ఆ పర్యటన తర్వాత ఇండియాకి తిరిగి రాగానే వాళ్ల నాన్నగారు దేవుడిచ్చిన ఈ ప్రతిభకు మరింత కష్టం తోడైతేనే ఫాస్ట్ బౌలింగ్ని ఎదుర్కోగలవు అని సలహా ఇచ్చారు. ఆ తరువాత 1990 జూలై నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. దానికి ముందు బెంగళూరులోని కబ్బన్ పార్క్లో కోచ్ బిషన్ సింగ్ బేడీ ఆధ్వర్యంలో కఠినమైన ఫిట్నెస్ శిక్షణ తీసుకున్నారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఆడాలనేది ఆ కుర్రాడికి ఎప్పటినుంచో ఉన్న కల. లార్డ్స్లో జరిగిన మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ భారీ పరుగులు సాధించింది. అందులో గ్రాహం గూచ్ ఏకంగా 333 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ అలెన్ ల్యాంబ్ కొట్టిన బంతిని దాదాపు 25 గజాలు పరిగెత్తి ముందుకు డైవ్ చేస్తూ భూమికి అంగుళం దూరంలో అతను పట్టిన అద్భుతమైన క్యాచ్ ఆ మ్యాచ్కే హైలైటుగా నిలిచింది. ఆ తరువాత వారం రోజులకు ఓల్డ్ ట్రాఫోర్డ్లో రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 500కి పైగా పరుగులు చేసింది. దానికి బదులుగా ఇండియా బ్యాటింగ్కి దిగాక అజారుద్దీన్ సెంచరీతో ఆదుకున్నాడు. జట్టు స్కోరు 246 పరుగుల వద్ద ఆ కుర్రాడు 6వ నంబర్లో బ్యాటింగ్కి వచ్చి 68 పరుగులు చేసి ఎడ్డీ హెమ్మింగ్స్ బౌలింగ్లో ఒక భారీ షాట్కి ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ ఇన్నింగ్స్లో నరేంద్ర హిర్వాణితో కలిసి ఆడినప్పుడు హిర్వాణి ఇంగ్లీష్ బౌలర్లను రెచ్చగొట్టి చివరకు తన బ్యాట్ విరగ్గొట్టుకున్న సరదా సంఘటన అతనిలోని చిరునవ్వును బయటకు తెచ్చింది. అయితే అసలు సవాలు రెండో ఇన్నింగ్స్లో ఎదురైంది. ఇంగ్లాండ్ 320 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇండియా ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. మ్యాచ్ని కాపాడుకోవాలంటే ఇండియా చివరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. కానీ 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అజారుద్దీన్, కపిల్ దేవ్ లాంటి సీనియర్లు అవుటైపోయారు. ఆ సమయంలో మనోజ్ ప్రభాకర్తో కలిసి అతను ఇన్నింగ్స్ని చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఇన్నింగ్స్ మొదట్లోనే ఎడ్డీ హెమ్మింగ్స్ బౌలింగ్లో గాల్లోకి ఆడి ఒక క్యాచ్ ఇచ్చాడు. కాని అదృష్టవశాత్తు ఫీల్డర్ దాన్ని వదిలేశాడు. ఆ తప్పునుంచి పాఠం నేర్చుకుని ఇక గాల్లోకి షాట్లు ఆడకూడదని తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా అని పూర్తిగా డిఫెన్స్కే పరిమితం కాకుండా ఎలాంటి రిస్క్ లేని పంచ్ షాట్లతో పరుగులు రాబట్టాడు. అవతలి ఎండ్లో ప్రభాకర్ కూడా చక్కగా ఆడుతుండటంతో కేవలం 5 ఓవర్లు లేదా 1 గంట చొప్పున చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుని ఇద్దరూ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లారు. అలా నెమ్మదిగా 90 పరుగులు దాటగానే మళ్లీ సెంచరీ ఆలోచన అతని మదిలో మొదలైంది. సరిగ్గా అప్పుడే న్యూజిలాండ్లో 88 పరుగుల వద్ద అవుటైన చేదు జ్ఞాపకం అతనికి గుర్తొచ్చింది. ఆ తప్పు మళ్లీ చేయకూడదని చాలా జాగ్రత్తపడ్డాడు. 90ల్లో ఉన్నప్పుడు
అంగస్ ఫ్రేజర్ వేసిన ఒక బౌన్సర్ తలపైనుంచి వెళుతూ బ్యాట్ వెనక భాగానికి తగిలి అదృష్టవశాత్తు ఫీల్డర్లకి దొరక్కుండా వెళ్ళిపోయింది. దానికి అతను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చివరగా 98 పరుగుల వద్ద అదే ఫ్రేజర్ బౌలింగ్లో మిడ్డాఫ్ వైపు ఒక పంచ్ ఆడి 3 పరుగులు తీసి తన కెరీర్లోనే మొట్టమొదటి టెస్టు సెంచరీని సాధించాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్నవాళ్లంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతుంటే ప్రేక్షకుల వైపు బ్యాట్ పైకి ఎత్తి అభివాదం చేయడానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. వివ్ రిచర్డ్స్ లాంటి గొప్ప ఆటగాళ్లకు మైదానంలో ఉండే ఒక రకమైన ఆధిపత్యం లేదా ప్రెజెన్స్ అప్పటికి తనలో లేదని, రాను రాను తనకంటూ డ్రెస్సింగ్ రూం వైపు బ్యాట్ చూపించే ఒక సొంత స్టైల్ని అలవాటు చేసుకున్నానని అతను ఆ తర్వాత గ్రహించాడు. ఆ మ్యాచ్ని డ్రాగా ముగించడంలో మనోజ్ ప్రభాకర్తో కలిసి అజేయంగా 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డ్రెస్సింగ్ రూంకి వెళ్లాక సహచరులంతా కేవలం సెంచరీ చేసినందుకే కాకుండా రోజు మొత్తం బ్యాటింగ్ చేసి మ్యాచ్ని కాపాడినందుకు అతన్ని ఎంతో మెచ్చుకున్నారు. మ్యాచ్ ముగిశాక మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు విలేకరులు కష్టమైన ప్రశ్నలు అడుగుతారని తోటి ఆటగాళ్లు సరదాగా ఆటపట్టించినా ఆ అనుభవం చాలా సాఫీగా గడిచిపోయింది. ఆ మ్యాచ్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్కి గాను అతనికి తన కెరీర్లోనే మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అప్పటికి అతనికి కనీసం 18 ఏళ్లు కూడా నిండకపోవడంతో ఆ అవార్డుతో పాటు ఇచ్చిన షాంపైన్ బాటిల్ని అతను ముట్టుకోలేదు. ఆ షాంపైన్ని భద్రంగా ముంబైకి తీసుకొచ్చి 8 ఏళ్ల తర్వాత 1998లో తన కూతురు సారా మొదటి పుట్టినరోజు సందర్భంగా మాత్రమే దాన్ని ఓపెన్ చేశాడు. ఒక 17 ఏళ్ల వయసులో ఎదురైన అవమానాలు, త్రుటిలో చేజారిన అవకాశాలు, ఆ తర్వాత వాటినుంచి నేర్చుకున్న పాఠాలు అన్నీ కలగలిపి ఆ రోజు ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఆ చారిత్రాత్మక సెంచరీకి పునాది వేశాయి.